తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో నీటి నిల్వ వల్ల దోమలు, ఈగలు, క్రిమికీటకాల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రజలు వివిధ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సాధారణ సమయాల్లో కన్నా ఎక్కువగా ఇన్ పేషెంట్ల సంఖ్య నమోదవుతోంది. కొందరు దగ్గు, జలుబు, కీళ్లు, కండరాలు నొప్పులు, తలనొప్పి లక్షణాలతో, మరికొందరు 2-3 రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రి బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, వారిలో త్వరగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ద్వారా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కంటికి కనిపించని సూక్ష్మ జీవులు, క్రిమికీటకాలు గాలిలో కలిసిపోతాయి. దీంతో ఆహార పదార్థాలు, కూరగాయలు, త్రాగునీరు కలుషితమవుతాయి. కలుషిత ఆహారం తినడం వల్ల వ్యాధులు సోకి ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం వల్ల ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాధులు ప్రబలకుండా కాచి వడబోసిన నీటిని తాగడం, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక రోజుకు మించి జ్వరం ఉన్నా, 2 రోజులకు మించి దగ్గు, జలుబు, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉన్నా డాక్టర్ను సంప్రదించాలని, సొంత వైద్యం ఆరోగ్యానికి ముప్పు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.